ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో అక్రమాలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలపై విచారణ కోరిందే బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు రేవంత్. అయినా అక్కడ ప్రభుత్వమే ఇక్కడ ప్రభుత్వమే ఇచ్చింది తీసుకున్నది. దీంట్లో ఏ మతలబులు ఉంటాయి అధ్యక్ష? మతలబుల సంగతి మీకెరక బాగా. బిహెచ్ఎల్కి ఇస్తే ఏం జరుగుద్ది, ఇంకోరికి ఇస్తే ఏం జరుగుద్ది? ఇవ్వండి. రేపు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్మించవలసి వచ్చిన మీరు అన్ని పవర్ ప్రాజెక్టులు కూడా బిహెచ్ఎల్కి ఇవ్వండి, మేము మద్దతు ఇస్తాం. వికరించి నామినేషన్ మీదనే ఇవ్వండి, మద్దతు ఇస్తాం. సత్యహరిశ్చంద్రుడు ఆ వంశంలోనే మేము ఉన్నాం. సత్యహరిశ్చంద్రుడు తర్వాత మా నాయకుడు చంద్రశేఖర్ రావే సత్యహరిశ్చంద్రుడు అవతారంలో కలియుగంలో జన్మించిండు. కాబట్టి మీరు ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆ సభ్యుడే అడిగిండు అధ్యక్ష.